జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ఓసి వద్ద పాకిస్తానీ డ్రోన్ల సంచారాన్ని గుర్తించిన భారత సైన్యం కాల్పులు జరిపింది. సాంబాలోని రామ్గఢ్ సెక్టార్లోని చక్ బాబ్రల్ గ్రామ సమీపంలో మొదటి డ్రోన్ సంచారాన్ని భారత సైనికులు గుర్తించారు. అనంతరం కొద్ది గంటల వ్యవధిలో పాక్కు చెందిన పలు డ్రోన్లు సరిహద్దు వైపునకు వస్తున్నట్లుగా గుర్తించిన భారత ఆర్మీ అప్రమత్తమైంది. కౌంటర్ అటాక్ చేస్తూ పాక్ డ్రోన్లను అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, ఆయుధాలు, మత్తు పదార్థాలు వదిలుండొచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయి. ఆదివారం కూడా పీఓకే నుంచి వచ్చిన ఒక పాక్ డ్రోన్ సాంబా సెక్టార్లో ఆయుధాలను వదిలి వెళ్లింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఇటీవల ఇంటర్నేషనల్ బోర్డర్ సమీపంలో ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్ల ద్వారా కొన్ని ఆయుధాలను డ్రాప్ చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. అందుకే ఇప్పుడు కనిపించినటువంటి డ్రోన్లు ఏవైనా ఆయుధాలను, మత్తు పదార్థాలను ఏమైనా డ్రాప్ చేశాయన్న కోణంలో ఇప్పుడు భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వస్తున్నాయి. అక్కడ సోదాలు ముమ్మరం చేశాయనే చెప్పొచ్చు. అయితే ఈ ముఖ్యంగా ఈ బోర్డర్ వెంట అంతర్జాతీయ బోర్డర్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి దగ్గర, అదేవిధంగా ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి డ్రోన్లు రాత్రి, అదేవిధంగా తెల్లవారుజామున కొన్ని 4-5 సార్లు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ అక్కడ కాల్పులు కూడా జరిపింది. కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు కూడా యాక్టివేట్ చేసింది.